ఏంటి ఇవిడ ఎప్పుడు మొలకలు, ఫ్రూట్స్, నట్స్ చూపిస్తుంది కదా! ఈరోజు ఏంటో చూపిస్తుందా అనుకుంటున్నారా? ఇది ఫ్రైడ్ రైస్ ఈరోజు మార్నింగ్ చేశాను. రోజు డైట్ అయితే షెడ్‌కెళ్ళిపోతుంది అనుకున్నాను. నిజంగా చాలా తినేయాలనిపించింది. చాలా స్పైసీగా, కారం కారంగా చేశాను అనమాట. గుమగుమలాడిపోతుంది ఫ్రైడ్ రైస్ అయితే. కానీ తినలేదులేండి, కంగారు పడొద్దు. అండ్ అలాగే చాలామంది వెయిట్ ఎందుకు పెరగలేదు, మీరు నచ్చినవన్నీ తిన్నా అని అడిగారు కదా! అవన్నీ ఆన్సర్ చేశాను. అండ్ అలాగే నాకు ఎంత ఖర్చు అవుతుంది, మంతెన గారు డైట్ చేస్తున్నాను కదా! ఈ ఫ్రూట్స్‌కి, నట్స్‌కి, వెజిటేబుల్స్‌కి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను. అండ్ అలాగే టేస్ట్ చూస్తారు కదా మీరు, టేస్ట్ చూడకుండా ఎలా వంట చేస్తున్నారని అడుగుతున్నారు. సో నేను ఇంట్లో కూడా నార్మల్గా ఉప్పు చాలా తక్కువే యూస్ చేస్తాను. సో టేస్ట్ చేయక్కర్లేదు, ఎలా ఉన్నా మా వాళ్ళు తినేస్తారనమాట. ఇంకా అక్కడికైతే ఈరోజు లీటర్ పావు వాటర్ తాగి ఒక 40 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఈరోజు డిఫరెంట్గా కొంచెం టమ్మీ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేశాను అనమాట. సో బాడీ అయితే కొంచెం తగ్గుతుంది, బాగానే వెయిట్ అయితే తగ్గుతున్నాం, బట్ పొట్ట అయితే తగ్గినట్టు అనిపించట్లేదు. సో టమ్మీ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలేమో అనిపించి ఇంక ఈరోజు కోర్ స్ట్రెంత్ చేశాను అనమాట. అంటే పొట్టకు సంబంధించినవి చేశాను. సో బాగా ఇంపాక్ట్ పడింది ఈరోజైతే టమ్మీ మీద. నెక్స్ట్ మళ్ళీ లీటర్ పావు వాటర్ తాగేసాను అనమాట సెకండ్ టైం కూడా. సో వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. సో అది ఎందుకో కూడా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంకా అలాగే వెయిట్ అయితే 66.50 మీదకి వచ్చేసాము. సో నిన్నటికంటే ఈరోజు తగ్గామన్నమాట మళ్ళీ కొంచెం. మంతెన గారి డైట్ ఇంత ఎక్స్పెన్సివా? నో. ఇప్పుడు మీకు చెప్తాను నాకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుందని. సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ నెంబర్ 1 క్వాలిటీవి. సో ప్రైస్ ఎక్కువే చెప్పాను నేను ఇంకా. అండ్ అలాగే ఇప్పుడు చెప్పినవన్నీ నాకు ఆల్మోస్ట్ 35 డేస్ టు 40 డేస్ వరకు అయితే వస్తున్నాయి. బట్ నేను మంత్లీ ఒకటే లెక్క చెప్పాను చూడండి. 120 కేజీ పెసలు 120, వేరుశెనగుళ్ళు కేజీ 180, కేజీ నువ్వులు 260, అర కేజీ జీడిపప్పు 450, అర కేజీ బాదం 400, పావు కేజీ పిస్తా 375 రూపాయలు, సన్ఫ్లవర్ సీడ్స్ పావు కేజీ 120, పావు కేజీ వాటర్ మిలన్ సీడ్స్ 160, గుమ్మడి గింజలు పావు కేజీ 160, వెజిటేబుల్స్ అన్నిటికి కలిపి 500, ఫ్రూట్స్ అన్నిటికి కలిపి 1000 రూపాయలు, నెలకి 3975 రూపాయలు అవుతుంది ఇక్కడికి. అంటే రోజుకి 135 రూపీస్ పడుతుంది. మీకు ఇంకా ఫ్రూట్స్కి ఎక్కువ ఖర్చు అవుతుందంటే రోజుకి ఆల్మోస్ట్ 150 అనుకుందాం. సో మన బాడీ మీద మనం 150 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. మన బాడీకి విలువైన పెట్టుబడి పెడుతున్నాం. సో ఫ్యూచర్లో రకరకాల జబ్బులు వస్తే వాటికి ఇంకా లక్షలు పోయాల్సి వస్తుంది. అండ్ అలాగే ఈ రోజుల్లో రకరకాల ఫ్యాన్సీ డైట్లు అండ్ అలాగే రకరకాల క్లినిక్స్లో లక్షలు తీసుకుంటున్నారు వెయిట్ లాస్ అవ్వడానికి, అలాగే హెల్తీగా మన రకరకాల జబ్బులు తగ్గించడానికి. అలాగే కాకుండా మనం రోజు తినే స్వీట్స్, కేక్స్, బిర్యానీస్, నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, వాట్ ఎవర్ మనకి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో వాటితో పోల్చుకుంటే ఇట్స్ నాట్ యాన్ ఎక్స్పెన్సివ్ డైట్ ఎనీ. అలాగే చాలామంది ఇంచ్ లాస్ అవుతుందా లేదా, మీకు బట్టలు లూజ్ అవుతున్నాయా లేదా అని అడుగుతున్నారు కదా. ఇంచ్ లాస్ అయితే అయినట్టుంది, బట్ నాకు క్లోత్స్ అయితేనే చూసాను నేను, బట్టలు అయితే లూజ్ అవుతున్నాయి. ఇంచ్ లాస్ అయితే కొలవలేదు. సో ఇప్పుడు కొలుస్తున్నాను అనమాట. మళ్ళీ 15 డేస్ తర్వాత చూద్దాం మనం. సో రోజు చూసుకున్నా మనకి డిఫరెన్స్ తెలియదు కదా. సో నడుమ అయితే 37 ఉందన్నమాట. మీరు అక్కడ చూసినట్లయితే నేను మనకి నావెల్ అంటే బొడ్డు పైన కొలిచాను. ఇది ఇక్కడ హిప్స్ అనమాట, హిప్స్ దగ్గర కొలుస్తున్నాను. సో హిప్స్ దగ్గర కొలిస్తే 43 ఉంది చూడండి. అక్కడ మనకి 43 కనిపిస్తుంది కదా. సో మ్యాక్సిమం నా వెయిట్ అంతా కూడా నాకు లోయర్ బాడీ మీద అంటే హిప్స్ మీద ఎక్కువ ఉంటుంది, టమ్మీ హిప్స్ మీద ఎక్కువ ఉంటుంది అనమాట బరువు అంతా కూడా. అందుకే నేను నార్మల్ శారీ కట్టుకున్న, డ్రెస్ వేసుకున్న కొంచెం సన్నగానే కనిపిస్తాను, కానీ టమ్మీ ఎక్కువ ఉంది అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చెస్ట్ కూడా కొలిచాను. చెస్ట్ ఎంత ఉంది ఇక్కడ మనకి 36 ఉందన్నమాట చెస్ట్. సో ఇది వరకు 40 ఉండేది. బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకునేదాన్ని. సో నాకు తెలుసు కదా నా ఇంచ్ లాస్, అప్పుడు చెస్ట్ అయితే 40 ఉండేదన్నమాట. ఇంక ఈరోజు లంచ్లో క్యారెట్ పెట్టాను, 2 గుప్పలు నానబెట్టిన వేరుశెనగుళ్ళు పెట్టాను. కొంచెం బరువు తగ్గుదాం అనుకున్న వాళ్ళు గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. నేను 2 గుప్పలు పెట్టుకున్నాను, ప్రోటీన్ ఎక్కువ ఉండాలని చెప్పి. అలాగే 3 రకాల స్ప్రౌట్స్ పెట్టాను ఈరోజు, బొబ్బర్లు, శనగలు, అలాగే పెసలు అనమాట. అలాగే ఒక జామకాయ పెట్టాను. సో చాలామంది అడిగారు స్ప్రౌట్స్ ఎలా చేస్తున్నారని, నిన్నటి వీడియోలో పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి స్ప్రౌట్స్ ఎలా చేశానని. సో 2 మెథడ్స్ చూపించాను నేను ఇప్పటికొచ్చి. ఒకటేమో క్లాత్లో చుట్టి పెట్టేదనమాట. సో క్లాత్లో కట్టినవే బాగా వచ్చినాయి అనిపించింది నాకు ఇలాగంటే. అలాగే జిగురు రాకుండా, స్మెల్ రాకుండా కూడా ఎలా మొలక కట్టాలో కూడా నిన్న వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నిన్నటి వీడియో. ఇక్కడ డిన్నర్ విషయానికి వస్తే ఒక జామకాయ, అలాగే ఒక దానిమ్మకాయ, కొన్ని పపాయ, బొబ్బాస్కాయ ముక్కలు, ఒక నువ్వులుండ, హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్. ఈ నువ్వులుండలో గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసాను కాబట్టి అందులో కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇప్పటికీ కొంతమంది ప్రోటీన్ లేదంటున్నారు నా ఫుడ్. మార్నింగ్ పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేస్తున్నా, అప్పుడు అనిపించింది ఎందుకు వచ్చిన డైట్లు రా బాబు, చక్కగా ఇలాంటి ఫుడ్ అంతా కడుపు నిండా తింటే అయిపోతుంది కదా అనిపించింది. కరెక్ట్గా అప్పుడే నోటిఫికేషన్స్ వస్తున్నాయి యూట్యూబ్లో, అక్క చాలా బాగా చేస్తున్నారు అక్క డైట్, బాగా మోటివేట్ చేస్తున్నారు మమ్మల్ని, మేము కూడా చేస్తున్నాం అని.
మీరు కూడా నన్ను బాగా మోటివేట్ చేస్తున్నారు మీ కామెంట్స్తో. చేస్తాను, ఖచ్చితంగా చేసేస్తాను, మీకోసమన్నా చేస్తాను. అప్పుడప్పుడు రైస్ చూస్తుంటే చీట్ డేలో ఉన్నప్పుడు తినబుద్ధి అవ్వలేదు నాకు, నిజం చెప్పాలండి. మళ్ళీ డైట్కి వచ్చిన తర్వాత ఫుడ్ అంతా వండుతుంటే తినబుద్ధి అవుతుంది. చీట్ డేలో ఒక 3-4 ముద్దలు పెట్టుకున్నట్టు అనిపించింది. అయ్యో అనవసరంగా తిన్నానే, ఇదేమంతా నాకేమీ ఎక్కట్లేదు అనిపించింది. బట్ చీట్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ తింటుంటే మళ్ళీ రైస్ మీదకి వెళ్తుంది. సో మన టమ్మీ అన్నది మనకు ఆపోజిట్ వేలో మనకి క్రేవింగ్స్ వస్తాయి అన్నమాట. సో మనం నాలుక కోసం చూసుకోకుండా మన బాడీ కోసం డైట్ చేస్తే మంచిది. ఫుడ్ తింటే మంచిది. ఓకే, ఇంత సోచ్ చెప్తున్నాను అనుకోకండి, నాకు అనిపించింది చెప్పా. మీకోసం అయితేనే చేస్తున్నాను డైట్, అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తాను డైట్ 90 days. ఓకే, వెయిట్ కూడా బాగా తగ్గుతున్నాం, కన్సిస్టెన్సీగా చేయాలి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, వెయిట్ ఎందుకు ఎక్కువ పెరగలేదు, మీరు చీట్ డే చేసినా అన్నీ తిన్నారు కదా అని. సో స్వీట్స్ తిన్నారు, రైస్ తిన్నారు, అన్నీ తిన్నారు, వెయిట్ ఎందుకు పెరగట్లేదు అని అడిగారు. మనం చీట్ డే చేసింది ఒకరోజే, ఒక 4-5 రోజులు చేస్తే 2-3 kgs పెరిగిపోతాం. కానీ ఒకరోజే చేశాను, దట్టు అది ఫ్యాట్ లెక్కకి రాదనమాట, అది వాటర్ వెయిటే. ఓకే, సో మనం ఎక్కువ వాటర్ తాగుతున్నాము, అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి మనకి మెటబాలిజం బాగుంటుంది. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల ఇంకా వాటర్ ఎక్కువ తాగుతున్నాను కదా, ఎక్స్ట్రా సోడియం కంటెంట్, ఈ వాటర్ నిలువ ఉంటాయి చూడండి బాడీలో, వాటర్ కంటెంట్ కూడా మనకి వాటర్ ఎక్కువ తాగుతున్నాం కాబట్టి ఎక్స్ట్రా సాల్ట్ కంటెంట్ చక్కగా మనకి యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. సో మనం వెయిట్ అయితే మరీ ఎక్కువ పెరిగిపోవడానికి రీజన్ అయితే తక్కువ తినడం, చీట్ డే ఒకటే రోజు చేయడము. నెక్స్ట్ చీట్ డేలో కూడా మీరు గమనిస్తే నేను వాటర్ డైలీ 2 times కంప్లీట్ చేసేసి కొంచెం ఎక్సర్సైజ్ చేసి 11:30-12కి స్టార్ట్ చేశాను అనమాట తింటాం. సో ఇక్కడ మనది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి మనకి బాగా యూజ్ అవుతుంది. ఓకే, వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వకుండా. సో మనం ఫుడ్ ఎంజాయ్ చేసినా అలా వీక్లీ వన్స్ ఎంజాయ్ చేస్తే మనం వెయిట్ చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు, వాటర్ ఎక్కువ తాగుతూ ఎక్సర్సైజ్ చేస్తూ. సో వెయిట్ అయితే మనం చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒకరోజు తిన్నా, 2 రోజులు తిన్నా, 3 రోజులు తిన్నా అన్నది విషయం కాదు. సో మనం ఎలా తింటున్నాము అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వాటర్ ఎక్కువ తాగడము, ఎక్సర్సైజ్ చేయడము బాగా ఇంపార్టెంట్, బాగా కలిసి వస్తాయి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఏ మాటగా మాట 5కి డిన్నర్ ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుందో పొట్టకి. ఇదివరకు కర్రీస్ అవి తిన్నప్పుడు చాలా హెవీగా అనిపించేది నాకు టమ్మీ. ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎప్పటికప్పుడు పొట్ట క్లీన్ అయిపోతుంది, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు నేను తింటున్నాను కానీ చెప్పలేను, ఎప్పటికప్పుడు ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట. తిన్నట్టే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. పొట్ట అయితే చల్లగా హ్యాపీగా ఉంటుంది, లైట్ వెయిట్, చాలా బాగుంటుంది. సో డిఫరెన్స్ అయితే నా ఫేస్లో మీకు డిఫరెన్స్ కనిపించుండొచ్చు. బాడీ అయితే తగ్గుతుంది, వెయిట్ ఓవరాల్ వెయిట్ తగ్గాలి. ఫ్యాట్ లాస్ జరగాలంటే కాదు, మన టమ్మీ బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా కూడా మనం ఓవరాల్ వెయిట్ తగ్గుతూ ఉంటేనే గ్రాడ్యువల్గా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఓకే, ఈరోజు దానికి సంబంధించి ఎక్సర్సైజులు చేసా. మీరు లైక్ చేస్తే నేను ఇంకా బాగా చాలా బాగా డైట్ చేయగలను. ఓకే, వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చక్కగా సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు. ఐ లవ్ యూ సో మచ్, యూ ఆర్ మోర్ దెన్ మై ఫ్యామిలీ. మీరు నా ఫ్యామిలీ కంటే చాలా ఎక్కువ. ప్రతి వీడియోకి చాలా బాగా కామెంట్స్ పెడుతున్నారు. అండ్ అలాగే శైలజ అన్న ఆవిడ, ఇంకా భార్గవి మోటుపల్లి గారు, ఇంకా ఉన్నారు, నాకు నేమ్స్ గుర్తు రావట్లేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు కమెంట్స్లో. మా చుట్టాలందరూ అది నీకే కదా, ఫేక్ అకౌంట్స్ కదా, నువ్వే పెట్టేసుకుంటున్నావు కదా అని అడుగుతున్నారు. నేనేం పెట్టుకోవట్లేదు, కామెంట్స్ వాళ్ళే పెడుతున్నారు. శైలజ గారు అయితే శైలు గారు, అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఒక ఆమె ఉంటారు, ఆమె పేరు తెలీదు, బట్ యూట్యూబ్లో కూడా 2 days నుంచి పెడుతున్నారు. సూపర్ అని పెడతారు ఎక్కువ. సో ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను నేను. బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇన్ని రోజుల వరకు డైట్ కంటిన్యూ చేయగలిగానంటే మీ వల్లే. ఓకే, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్.